మన స్థితిని చూసి ఎప్పుడు మనం గర్వించకూడదు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ స్థితిని చూసి గర్వించావా, మరలా అదో పాతలను నెట్టవేయబడతావు, మరలా త్రొయ్యబడతావు. నీ స్థితిని బట్టి ఎప్పుడు గర్వించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుని బట్టని దేవుని స్తుతించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది నిలిచామనుకుంటారు, మేము నిలిచాం, ఇక మేము స్థిరపడిపోయాం, ఇక మేము పడిపోవడానికి అవకాశం లేదని. బైబిల్ చెబుతుంది, నిలిచాననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని. మా బావగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన సేవలో తొలి దినాల్లో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆ ప్రాంతంలో చాలా మంది కదిలించబడి ఒక సంఘంగా కట్టబడి దేవుని పని కొనసాగించబడుతుంది. ఆయన రక్షించబడిన తర్వాత తరచుగా మా ఊరు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళకి బంధువులు ఉన్నారు. మా సొంత మేనత్త వాళ్ళే వాళ్ళకి బంధువులు. వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ప్రార్థన పెట్టేవాళ్ళు. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఆ సేవకుడు తరచుగా వచ్చి కుటుంబ ప్రార్థనలో పాలు పొందుతా కొన్ని విషయాలు మాట్లాడుతుంటే మేము నోరెళ్ళబెట్టి ఉండేవాళ్ళం. ఓహో, దేవుడు ఇలా పని చేస్తాడని. ఆ దైవజనుడు అనేవాడు, మేము స్థిరపడ్డాం, ఇక మేము దేవుని ఆత్మదింపబడ్డాం, దేవుడు సంఘాన్ని ఇచ్చాడు కనుక మాకు తిరుగులేదు, ఇక మాకు ఎదురు లేదు, మాకు ఇక మాట్లాడే పని లేదు, ఇక మేము పడిపోవడానికి అవకాశం లేదు అని కొంచెం లెక్కలేనితనంగా గర్వంగా మాట్లాడేవాడు. చివరికి పరిస్థితి ఏమైంది అంటే అంత తారుమారై అంత శతగతులై ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక గాలికి ఊగులాడుతూ ఉన్నాడు సేవలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను గమనించింది ఒకటే, కొత్త ఒక వింత పాత ఒక రోత. కొత్తలో జనం బాగా వస్తారు, కొత్తలో భలే వస్తారు. ఇక అదే సేవని ఇక మాకు తిరుగులేదని మేము కాలర్ ఎగరేసామనుకో మెల్లగా కాలుదని కూడా పోతారు. స్థిరత్వం ఎక్కడ లేదు, స్థిరత్వం పరలోకంలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్థిరత్వం పరలోకంలో ఉంది. అసలైన సంఘం ఇక్కడ లేదు. నా సంఘం ఎంతమంది అండి, నేను వాక్యం చేస్తే ఎంతమంది వస్తారండి, బడాయి వచ్చే కూళ్ళకి వచ్చే వారాలు మాట్లాడక. ఇక్కడ సంఘం ఇది కాదు. 6 లక్షల కారు పొలం కలిగిన పాస్టర్ గారు మోషే గారు సంఘం పరలోకం పోతే ఎంతమంది వచ్చారు? 2. ఎంతమంది? 2. అసలైన సంఘం ఆడ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది తేలుతారో, ఎంతమంది పైకి లెక్కుతారో, ఎంతమంది ఎత్తబడతారో ఆ ఎత్తబడిన గుంపులో వచ్చిన వాళ్ళే సంఘం. నాకు 2000 మంది ఉన్నారండి, 3000 మంది ఉన్నారండి అని బడాయి కోరు మాటలు చెప్పడానికి బాగానే కుదురుద్దేమో కానీ అసలైన సంఘం ఎక్కడ లేదు. పరలోకంలో ఎత్తబడిన తర్వాత అగ్ని పరీక్షలో నిలిచిందైతే అది సంఘం. కనుక మిమ్మల్ని చూసి నేను మురిసిపోవడానికి అవకాశం లేదు. నాకు సత్యం అర్థమైంది కనుక జనం బాగొస్తే సంబరపడిపోవడానికి, జనం తగ్గితే నీరసలిపోవడానికి, 100 మంది వస్తే ఎగబడి ఆత్మ వచ్చి చూసి కొంతమందికి జనం ఎక్కువ వస్తే ఆత్మ అసలు పొంగి పొర్లుద్దండి. ఏంది కొంతమంది పాస్టర్లకి అసలు జనం బాగా వచ్చారనుకోండి ఆత్మ పొంగి పొరుగు. మరి అదేం ఆత్మ నాకు అర్థం కాలే. నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక్కడు వచ్చిన వాక్యం చెబుతా, 2 వచ్చిన వాక్యం చెబుతా, 3 వచ్చిన వాక్యం చెబుతా, 10 మంది వచ్చిన వాక్యం చెబుతా, 10,000 మంది వచ్చిన వాస్తవం అర్థమైన వాడికి పెద్దలు అంటారు కదా, ఏమీ లే నాకు చెప్పండి ఎందుకు ఇరిగి పడ్డానికి అన్నీ ఉన్నాకు. సరిగ్గా అర్థమైతే మనలో బడాయి కోరు మాటలు ఉండవు, బడాయి వచ్చే కూళ్ళకి తెచ్చని వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే వాస్తవం మన కంటికి కనబడేది కాదు, ఆయన సన్నిధిలో నిలిచేదే వాస్తవం. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని. నా కోరిక ఏంటంటే నువ్వు నా సంఘంలో సభ్యత్వం తీసుకోమని కాదు, నా సంఘంలో సభ్యుడిగా ఉండిపోమని కాదు. నా ఆశ, నా ప్రార్థన, సార్వత్రిక సంఘం ఉంది, ఆ సార్వత్రిక సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా మారాలి. హల్లెలూయా. ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉంటారు, అన్ని సంఘాల్లో యోగ్యులు ఉంటారు, దేవునికి ఇష్టలు ఉంటారు. అలా ఎవరైతే యోగ్యంగా ఇష్టంగా దేవునికి మెచ్చిన వాళ్ళు, దేవుడికి నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎత్తబడే జాబితాలోకి వస్తారు. ఎంతమందిలో
ఒకవేళ 10 మంది ఎగిరారనుకోండి, అదే సంఘం. మిగతా వాళ్ళు మేము చెప్పుకునే సంఘం. సంఖ్య కాదు, సంపూర్ణత చాలా అవసరం. ఆమేన్. సంఖ్య కాదు, సంపూర్ణత. కనుక దేని బట్టి మనం గర్వించకూడదు. ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు ఉందని చెప్పేసి బడాయి కోరు మాట్లాడొద్దు. రేపు లేదని ఏడుపు కొట్టి వ్యవహారాలొద్దు. ఉన్నా లేకున్నా ఒకే రీతిలో ఉండేవాడే క్రైస్తవుడు. ఆమేన్. ఈరోజు తినడానికి దమ్ బిర్యానీ ఉండొచ్చు. అబ్బా నా దేవుడు గొప్పోడండే, అట్లా ప్రార్థన చేసాను లేదో గిన్నెలోనికి అసలు దమ్ బిర్యానీ మొక్కల ముడుసులు. అబ్బా 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 ఏసు రక్తం వేసేయం కోడిమో బాణం, అది మరి మా దేవుడు అంటే. తర్వాత ఏడుసారు, ఇక మొఖమంతా ఏడుసారు. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా ఎందుకు అంతలు ఏడుతున్నావు? ఈరోజు దేవుడు సారే పోసాడు, మొక్కలు ఇవ్వలేదు. మరి మొన్నస్తుడా, మన హిమాలోడా, తెక్కలోడా, దరిద్రుడా, అరే నిష్ట దరిద్రుడురా. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసులో ఉన్నవాడు, యేసుతో ఉన్నవాడు ఏదున్నా లేకపోయినా ఒకే రీతిలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ స్థాయిలోనికి రావాలి, ఆ వాతావరణంలోకి రావాలి. అలా వచ్చినోడే క్రైస్తవుడు. పేరు చెప్పుకొని బతికేయొద్దు. దానికి తగ్గ మెటీరియల్ మనలో ఉండాలి, తగ్గ సామర్థ్యం మనలో ఉండాలి. ఆ సామర్థ్యం నీలో తీసుకొచ్చేది దేవుని వాక్యం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని మాట. అది మనకు అర్థమైతే మన బతుకులు అర్థంతరం కావు, వ్యర్థం కావు. మన జీవితాలు పరమార్థంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం దేని బట్టి గర్వించకూడదు, అతిశయపడకూడదు. మన ప్రార్థన ఒకటే ఉండాలి. సామెతలో కానీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సమృద్ధినిస్తావేమో, పీకిల్లాగా తిని దేవుడెవడు అంటనేమో, నకనకలాడే పరిస్థితులు వస్తే దొంగతనం చేస్తానేమో, నీ నామానికి దోషం తెస్తానేమో. అయ్యా నాకు సమృద్ధి వద్దు, అనావృష్టి వద్దు, అతివృష్టి వద్దు. ఏ రోజుకి ఆ రోజు తగిన ఆహారం నువ్వు తిని నీకు స్తోత్రం చెబుతానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తృప్తి కలిగిన జీవిత విధానం అది. దేని బట్టి మనం అతిశయించకూడదు. మనం సంతృప్తి కలిగిన జీవితంలో ఉండాలి. సాటిస్ఫైడ్ 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 అన్న సంతకం పడాలి కానీ నో బెటర్, టూ బెటర్, వెరీ గుడ్, లిటిల్ గుడ్ వద్దు. సాటిస్ఫైడ్, తృప్తి కలిగిన జీవితం క్రైస్తవ్యం, క్రీస్తులో ఉంది.